రైతు భరోసా 4.5 ఎకరాల నుండి 5, 6, 8, 10 ఎకరాల వరకు అయితే రైతుల అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. ఇప్పటి వరకు అయితే పంట పెట్టుబడి సాయం అనేది 4.5 ఎకరాలకు సంబంధించి ఆ పై ఉన్న రైతులకైతే నిధులు విడుదల చేస్తున్నట్లు మనకు తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ యొక్క తోటి రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే 4 పై ఉన్న రైతులందరికీ కూడా అంటే 4 ఎకరాల 29 గుంటల నుండి వెళ్ళి మనకు రైతు భరోసాకు సంబంధించి నిధులైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. అయితే జూన్ 3వ వారంలోగానైతే రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుండి వెళ్ళి ఈ యొక్క పథకం ఏదైతే ఉందో 10 ఎకరాల లోపు అయితే యాసంగి సీజన్ కూడా ముగియడంతో అటు అధికారులు కానివ్వచ్చు ఇటు రైతన్నలు అయితే ఉక్కిరి బిక్కిరి అయితే ఉన్నారన్నమాట. ఒక పక్క చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి మనకు 10 ఎకరాల లోపు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే 3 వారంలోగానైతే రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం అనేది అందిస్తుందనైతే తెలంగాణ ప్రభుత్వం పథకానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. జూన్ 3 వారంలోగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని అయితే ఆలోచన చేస్తుంది. మరి ఒకవైపు చూసుకున్నట్టయితే మన వానాకాల సీజన్ కూడా నేపథ్యంలోనైతే ఈ యొక్క పంట పెట్టుబడి సాయం అనేది అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట ప్రభుత్వం. అయితే పంట పెట్టుబడి సాయం అనేది అందించాలనే ఆలోచన చేస్తుంది. అయితే ఈసారి ఒక విడతల నిధులు విడుదల చేసి సాధ్యాలను వచ్చేసి అయితే మనం చూసుకున్నట్టయితే పరిశీలిస్తుంది అన్నమాట. సాధ్యాలు అంటే ఇప్పటికే మనకు ఈ యొక్క ఏదైతే వానాకాలం కూడా నేపథ్యంలో తీసుకొని మరి రైతు భరోసా అనేది అయితే పూర్తి స్థాయిలో మనం ఇంకా ఒక పక్క చూసుకున్నట్టయితే యాసంగి పూర్తి స్థాయిలో అనేది రైతుల అకౌంట్లో అయితే జమ కాలేదు. ఈ నిధులు అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే రైతులు అయితే నిరోషంతో ఉన్నారు కాబట్టి ఒక పక్క చూసుకున్నట్టయితే ఈ యొక్క డబ్బులు అనేవి ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కానీ ఈ నిధులు ఏవైతే ఉన్నాయో మనం ఈ యొక్క ఏదైతే ఉందో విడుదల వారీగానైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో 12,000 రూపాయలు అనేవి అయితే సంవత్సరానికి అయితే ఎకరాకు ఈ 12,000 రూపాయల చొప్పున అయితే ఆర్థిక సాయం అనేది 2 సీజన్లు కలిపి అయితే మనకు ఖాతాలో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం జూన్ 3 వారంలోగా రైతు భరోసా అనేది అయితే కంప్లీట్ చేస్తామని అయితే మాకు ముఖ్యమంత్రి రేవంత్ గారి నుంచి అయితే రైతులకైతే ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం అనేది దీనిపై అయితే ఎలాంటి అధికారికనైతే ప్రకటన అయితే చేయలేదు. ప్రస్తుతం ఇది వానాకాలం సీజన్ కానివ్వచ్చు, ఒక పక్క చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ అనేది వెనుకనే పోయింది కాబట్టి మరి 2 సీజన్ కలిపి డబ్బులు అనేవి అయితే పడతాయని అయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. ఈ 4.5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ కూడా సాయం అందింది. అయితే ఇప్పుడు 4 ఎకరాల కంటే ఎక్కువ కలిగిన భూమి రైతులు ఎవరైతే ఉన్నారో 4.5 ఎకరాల నుండి 5 ఎకరాల లోపు కానివ్వచ్చు, 6 ఎకరాల లోపు కానివ్వచ్చు, 10 ఎకరాల లోపు కానివ్వచ్చు, ఈ యొక్క విడుదలకు సంబంధించి అయితే మనకు ఈ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే పైబడి ఉన్న రైతులందరికీ కూడా రైతుల అకౌంట్లోనైతే త్వరలోనే సాయం విడుదల చేస్తామని అయితే మనకు సాయాన్ని 2025 జనవరి నుంచి విడుదల చేస్తుంది. అయితే ప్రభుత్వం మొదట ఎకరం లోపు భూమి ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేసింది. ఆ తర్వాత 2 ఎకరాలు కానివ్వచ్చు, 3 ఎకరాలు, 4 ఎకరాల వారీగా విడతల వారీగానైతే సాయం అందించింది. మిగతా వారికి త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది. అయితే తర్వాత మరోసారి రైతు భరోసా రానుందన్నమాట. రైతుల అకౌంట్లో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేవలం 4.5 ఎకరాల వారికి మాత్రమే ఇంకా ఈ యొక్క పంట పెట్టుబడి సాయం అనేది తెలంగాణలో దాదాపు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందుతుంది. ఒక విడతలో ఎకరాకు 12,000 రూపాయల చొప్పున విడుదల చేస్తే ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. కనీసం 15,000 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి అని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యవచ్చు. అట్లా రాష్ట్రం ఒక పక్క చూసుకున్నట్టయితే అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇంత మొత్తాన్ని సమకూర్చడం అనే దానిపై అయితే ప్రభుత్వానికి సవాళ్ళే అవుతుందన్నమాట. మరి 18,000 రూపాయలు అనేవి అయితే మనకు రైతుల అకౌంట్లోనైతే ఒక్కసారిగా జమ చేస్తానైతే ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా